ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్ది తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు. విజయవాడకు బస్ మాదిరిగానే తిరుపతి కూడా బస్ సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కోలు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే పింఛన్లను పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే మహిళలకు బస్ ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు గారికి, అలాగే జోనల్ కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకి అందరూ కూడా, అలాగే మన ఇక్కడ డిపిటిఓ గారికి, అలాగే శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్స్, అలాగే పలాస టెక్కలి మేనేజర్ల వారికి అందరూ కూడా పేరు పేరున, అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా పేరు పేరున, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏంటో. ఒక పక్క ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా అందరినీ ప్రతి సంవత్సరంలో ముంచేసినట్టు వదిలేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళలకు కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం మనం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఆర్టీసీని బలోపేతం చేయడానికి కోసం మళ్ళీ, అలాగే ప్రజా రవాణా కాదు, మార్గో కూడా కమర్షియల్ రవాణాను కూడా బలోపేతం. ఇవాళ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం డిపో కార్యాలయానికి మన యూనియన్ విజ్ఞప్తి మేరకు విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు అలాగే డిపో మేనేజర్స్ కు హాజరయ్యే సూపర్వైజర్లకు, సిబ్బంది అందరికీ పేరు పేరిన శుభాభినందనలు. చాలా ఇవాళ శుభదినం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగులంతా, రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం రావడంతో గతంలో రివర్స్ బియాసి గురైనటువంటి ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై ఎంతో ఆశలు పెట్టుకున్న విషయాన్ని కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, విభజన అనంతరం కానీ, తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో చాలా విస్తరణ చెంది ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు చేరువుగా చేరుకునే విషయం మనందరికీ తెలుసు. బస్టాండ్ల ఆధునీకరణ కానీ, అలాగే విభజన తర్వాత విజయవాడలో అక్కడ బస్ భవన్కి తీటుగా విజయవాడ నగరంలో ఆర్టీసీ వ్యవస్థను నిర్మించడంలో కానీ, అన్ని బస్టాండ్లు కూడా ఆధునీకరణ చేసి బస్టాండ్లని ఒక నీట్గా ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ బస్టాండ్లో ఉండాలని, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ప్రయాణికులు వచ్చినా సరే అనుకునే విధంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్మించి గర్వంగా చెప్పారు.